గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్లో మీనా కనిపించకపోవడంతో కలకలం రేగిన ఇంట్లో వాతావరణం ఆమె తిరిగి రాగానే మారిపోయింది. తాను ఆర్డర్ కోసం బయటికి వెళ్లాను అని మీనా చెప్పినా ప్రభావతి పని దొంగ అంటూ అవమానించడంతో మీనా కూడా ఆగలేదు. తనకొచ్చిన డబ్బు చూపించి నేను పని దొంగను కాదు అంటూ గట్టి సమాధానమిచ్చింది. మీనాక్షి కూడా రంగంలోకి దిగి ప్రభావతి మనోజ్లకు క్లాస్ తీసుకుంటూ ఇంట్లో మనిషి కనిపించకపోతే బాధపడాలి, నిందలు వేయకూడదు అని హెచ్చరించింది. తర్వాత బాలు మీనా మధ్య భావోద్వేగ సంభాషణ చోటు చేసుకుంటుంది. నన్ను ఎంత ప్రేమిస్తే అలా మాట్లాడవెందుకు అని మీనా అడగ్గా బాలు సరదాగా అన్నాను, సారీ అని అంటాడు. అయితే పోలీస్ స్టేషన్ లో మీ తమ్ముడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అని బాలు చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. తర్వాత రోజు తమ్ముడు శివను కలిసిన మీనా బావపై ఫిర్యాదు ఎందుకు చేశావు, నీ వెనుక ఎవరున్నారో నాకు తెలుసు అంటూ గుణతో పాటు శివను నిలదీస్తుంది. ఇక రోహిణి జీవితంలో కొత్త సమస్య మొదలైంది. మాజీ ప్రేమికుడు దినేష్ బ్లాక్ మెయిల్ చేస్తూ 2 లక్షలు విలువ చేసే ఫర్నిచర్ ఉచితంగా తీసుకువెళ్లాడు. ఇది మనోజ్ రోహిణి మధ్య గొడవకు దారితీస్తుంది. చివరిగా రోహిణి స్నేహితురాలు విద్యతో కలిసి దినేష్ కు పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటనల మధ్య ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇక గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. వంటింట్లో తోడి కోడళ్లు శృతి మీనా కబుర్లు సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు నిజంగా గ్రేట్ మీనా, ఇంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకున్నావు అంటూ శృతి అప్రిషియేట్ చేస్తుంది. మీనా నవ్వుతూ అంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా అని అడగ్గా నాకు నీలా ఓపిక లేదు, నన్నెవరైనా ఇబ్బంది పెడితే ముక్కు మీదే గుద్దుతా అని అంటుంది శృతి. మీనా నవ్వుతూ మరి నేనేమైనా అంటే అని అడుగుతుంది. శృతి తన గోర్లు చూపిస్తూ ఇవి చూసావా ఎలా ఉన్నాయో, రక్కుతా అంటుంది చిలిపిగా స్పందిస్తూ. అత్తయ్య అంటే అని మీనా అడగ్గానే మాటకు మాట దెబ్బకు దెబ్బ, చెవుల నుంచి పొగలు రావాలి లేదా వాతలు పెట్టాలి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంది. ఇవన్నీ దొంగచాటుగా వింటున్న ప్రభావతి నా మీద ఎంత కోపమా ఈ పిల్లకి అని మనసులో అనుకుంటుంది. ఇవ్వాళే వీళ్ళ మధ్య బ్రేక్ వేయకపోతే మరింత దారుణం జరుగుతుంది అని అనుకుని వంటింట్లోకి దూరిపోతుంది. ప్రభావతి వంటింట్లోకి రాగానే శృతి అక్క నాకు ఆఫీస్ కు టైం అయింది అంటూ వెళ్లిపోతుంది. శృతి వెళ్లిన వెంటనే ప్రభావతి మీనాపై మండిపడుతుంది. నాపై లేనిపోని మాటలు మాట్లాడతావా, పొగరా, ఇతరులని నా మీద రెచ్చగొడుతున్నావా అంటూ తిట్టిపోస్తుంది. మీనా మాత్రం కూలుగా కడుపు మంటగా ఉన్నట్టుంది అత్తయ్య, మజ్జిగ తాగుతారా అని నవ్వుతూ అడుగుతుంది. ఏం మాట్లాడాలో తెలియక ప్రభావతి టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో మీనాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ అందుకున్న వెంటనే అర్జెంట్ గా బయలుదేరడానికి రెడీ అవుతుంది. వెళ్లే ముందు అత్తమ్మ వద్దకు వెళ్లి బయటికెళ్తున్నాను అత్తయ్య అని మరీ చెప్తుంది. అలాగే బాలు దగ్గరికెళ్లి టిఫిన్ క్యారేజ్ ఇస్తూ నా గురించి అనవసరంగా ఆలోచించకండి, నేను అరుణక్కకి సాయం చేయడానికి వెళుతున్నాను, వాళ్ళు మనకు గతంలో సహాయం చేశారు కాబట్టి నేనిప్పుడు వెళుతున్నా అని చెబుతుంది. బాలు సైలెంట్ గా వింటాడు. బాలు ఫ్రెండ్ రాజేష్ ను కూడా భోజనం చేయమని చెప్పి వెళ్లిపోతుంది మీనా. ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి విద్య ఇద్దరు గుణ దగ్గరికి వెళతారు. ఎందుకొచ్చారు అని గుణ అడిగితే మాకు సహాయం కావాలి అని అంటారు. డబ్బులా అని అడగగానే రోహిణి డబ్బులు కాదు, ఒక వ్యక్తిని బెదిరించాలి అని అంటుంది. నేను ఫైనాన్స్ చేస్తా, సెటిల్మెంట్స్ కాదు అని గుణ నిరాకరించగా రోహిణి మీ గతం మాకు తెలుసు గుణ, మీరు ఫైనాన్స్ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసు, పోలీస్ స్టేషన్ లో మీ ఫోటోలు కూడా ఉన్నాయి అని అంటుంది. గుణ నవ్వుతూ సరేలే బానే తెలుసుకున్నారుగా, ఏంటా పని అని అడుగుతాడు. వెంటనే రోహిణి దినేష్ ఫోటో చూపిస్తూ వీడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, దయచేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని అంటుంది. దాంతో అవసరమైతే లేపేస్తా అని అంటాడు గుణ. విద్య వెంటనే వద్దు గుణ, కేవలం వార్నింగ్ ఇవ్వండి, లేకపోతే కాలు చెయ్యో విరిచేయండి అని అంటుంది. మీరు చెప్పాక నేను కాదంటానా అంటూ గుణ అంగీకరిస్తాడు. ఎంత అని రోహిణి అడగగానే మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, మీరు నా ఫేవరెట్ కస్టమర్స్, ఇది సహాయం మాత్రమే అని అంటాడు గుణ. దీంతో రోహిణి ఆనందంతో నవ్వుతూ థ్యాంక్స్ గుణ అని అంటుంది. గుణ తన మాట నిలబెట్టుకుంటాడు. దినేష్ ను ఆఫీస్ కి పిలిపించి బ్లాక్ మెయిల్ చేస్తావా అంటూ నేరుగా కొడతాడు. దినేష్ ఎందుకు కొడుతున్నారు, కారణమేంటి అని వేడుకున్నా వినిపించుకోడు. మొత్తానికి దినేష్ ఎలాగోలా బయటకి పారిపోతాడు. అయినా గుణ వెంబడిస్తాడు. ఈ చేజ్ లో దినేష్ బైక్ మీద వెళుతూ ఓ ముసలావిడ్ని ఢీ కొడతాడు. అటుగా వస్తున్న బాలు ఆ సీన్ గమనించి దినేష్ ని అడ్డుకుంటాడు. ఇలాంటి వాళ్ళకి సెన్స్ ఉండదు అంటూ మరో 4 చెయ్యి దెబ్బలు కొట్టి పోలీసులకు అప్పజెప్తాడు. దినేష్ ను అరెస్టు చేసిన ఫోటోలు తీసి రోహిణికి పంపిస్తూ ఇదిగో నీ బ్లాక్ మెయిలర్ ని నేను పోలీసులకు అప్పగించాను అని అంటాడు గుణ. దాంతో రోహిణి తెగ సంతోషపడిపోతుంది. మనోజ్ ఆ విషయం గమనించి ఏం జరుగుతోంది రోహిణి అని
అడుగుతాడు. నాపై అనుమానమా అని రోహిణి ఎదురు ప్రశ్నిస్తుంది. దాంతో మనోజ్ సైలెంట్ అయిపోతాడు. ఇక ఇంట్లో మరో సీన్. ప్రభావతి మీనాక్షి మాట్లాడుకుంటున్నారు. నాకు గౌరవం రోజు రోజుకి తగ్గిపోతోంది మీనా వల్ల అంటూ ప్రభావతి వాపోతుంది. ప్రతి ఒక్కడు మీనా గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా అదే మాట అంటున్నావు అని మీనాక్షి మందలిస్తుంది. చేతిలో ఉన్న కాఫీని తీసుకుని ఇక మీ ఇంటికి వెళ్ళు, నీతో పని ముగిసింది అంటూ కోప్పడుతుంది ప్రభావతి. ఇంతలో మీనా రోహిణి ఇంటికొస్తారు. ప్రభావతి వెంటనే మీనాపై మాటల దాడి చేస్తుంది. ఇలాంటి అమ్మలక్కలకు తాను ఖాళీగా ఉన్నానని చెప్తున్నావా? నీ కస్టమర్స్ వచ్చి నా నెంబర్ అడుగుతున్నారు, నన్ను నీ పని మనిషిలా చూస్తున్నావా అని అరిచేస్తుంది. మీనా కూల్ గా, మీ దగ్గర నెంబర్ లేదు కదా, 10 అంకెలు చెప్తే చాలు అని అంటుంది. దాంతో ప్రభావతి, నా దగ్గర కోటీశ్వర్ల నెంబర్లు మాత్రమే ఉంటాయి, నీలాంటి పేదింటి దాని నెంబర్ నాకు అవసరం లేదు అంటూ అవమానంగా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న మీనాక్షి తట్టుకోలేక, అవునవును, ప్రభావతి దగ్గర కోటీశ్వర్ల నెంబర్లే ఉంటాయి, దోమ మందు కొట్టేవాళ్లు, రోడ్లు ఊడ్చేవాళ్లు అంటూ సెటైర్ వేస్తుంది. దాంతో ప్రభావతికి మరింత కోపం వస్తుంది. ముందా పూల వ్యాపారం మానే అంటూ మీనాకి వార్నింగ్ ఇస్తుంది. మీనా ప్రశాంతంగా, ఆ విషయం మీరు కాదు, మా ఆయన చెప్తే మానేస్తా అని కూల్ గా సమాధానమిస్తుంది. ఏం చెయ్యాలో తెలియక ప్రభావతి, ఇక నేను కూడా ఏదో ఒకటి చేస్తా, పార్లర్ కి వెళ్లి అక్కడ చూసుకుంటా అని అంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఇది ఎక్కడిదాకా వస్తుందో అని ఆలోచిస్తూ, అత్తయ్య మీకెందుకు శ్రమ, దర్జాగా ఇంట్లోనే ఉండండి అని అంటుంది. అక్కడికి వద్దు అంటే ఫర్నిచర్ షాప్ లో కూర్చుంటా అని ప్రభావతి అనగానే మీనాక్షి, అవునవును, గల్లా పెట్టే ముందు కూర్చోండి అంటుంది వ్యంగ్యంగా. అవమానం తట్టుకోలేక ప్రభావతి, నాకు వేరే పనుంది, నేనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, నేను భరతనాట్యం కళాకారిణిని, డాన్స్ స్కూల్ పెడతా అని గర్వంగా ప్రకటిస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. డాన్స్ స్కూల్ అంటే అని మీనా రోహిణి ఒకరినొకరు చూసుకుంటారు. ప్రభావతి ప్లేస్ గురించి ఆలోచిస్తూ, మీనాక్షి ఇల్లు సరిపోతుంది అని అంటుంది. ముందు మీనాక్షి ఒప్పుకోదు, కానీ రోహిణి మీనాలో రిక్వెస్ట్ చేయడంతో అంగీకరిస్తుంది. ఇలా ప్రభావతి తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. భరతనాట్యం స్కూల్ తో కొత్త దారిలోకి అడుగు పెడుతుంది.